సీత ఇంట్లో పనిచేస్తుండగా సరోజ తన దగ్గరకొచ్చింది. ఏంటి ఆలస్యం? చకచక పని పూర్తి చేసుకుంటే ఇంకో పని చెప్తాననా? ఇంత నిదానంగా చేస్తున్నావు? అయ్యో, అలా ఏం లేదత్తయ్య. ఈరోజు ఒంట్లో కాస్త బాలేదు. ఏదన్నా పని చెప్తే చాలు ఒంట్లో బాలేదు, ఇంట్లో బాలేదు అని ఏదో ఒక కుంటి సాకులు చెప్తూనే ఉంటావు. ఇప్పుడేంటి, నువ్వు ఒంట్లో బాలేదని అనగానే నేను సరే అని చెప్పి నీకు రెస్ట్ ఇచ్చి నేను నీకు సేవలు చేయాలా? అయ్యో, నా అర్థం అలా అని కాదత్తయ్య. నాకొంట్లో నిజంగానే బాలేదు కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి పప్పులన్నీ నా దగ్గర ఉడకావు. నీకొంట్లో బాలేకున్నా ఇంకేమైనా నీ పని నువ్వు చేసి తీరాల్సిందే. అయినా గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలని పెద్దోళ్ళు చెప్పారు కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ పని నువ్వు చేసి తీరాల్సిందే అని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది సరోజ. ఏంటో, ఒక అందం లేదు, ఆస్తి లేదు, గొప్ప పేరు మోసిన కుటుంబం కాదు. సరిగ్గా చెప్పాలంటే వీళ్ళొకరున్నారని ఊర్లో సగం మందికి తెలియకపోవచ్చు కూడా. అలాంటి ఇంట్లో పుట్టిన ఈ సీత మావాడికి నచ్చడం ఏంటో, పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని పట్టుపట్టడం ఏంటో, ఆస్తిపాస్తి లేని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పెట్టడం ఏంటో అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఏదో పగిలిపోయిన చప్పుడు రావడంతో కంగారుగా చప్పుడొచ్చిన వైపు పరుగు పెడుతుంది సరోజ. అక్కడ చూడగానే పగిలిపోయిన గాజు సీసాలు, పక్కనే సీత కూడా ఉంది. అత్తయ్య, ఇల్లు శుభ్రం చేస్తుంటే ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టయింది. ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం జరిగిందో తెలిసే లోపే ఈ గాజు సీసాలు పగిలిపోయి ఉన్నాయి. నేను వాటి మీద ఉన్నాను. నాకు గాయాలయ్యున్నాయి. బంగారం లాంటి గాజు సీసాలు పగలగొట్టిందే కాక మళ్ళీ నీపై సానుభూతి వచ్చేలా మాట్లాడుతున్నావా? నీలాంటి దరిద్రాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానో కూడా అర్థం కావట్లేదు. నీ వల్ల ఇంటికి ఎప్పుడైనా ఒక్క పైసా ప్రయోజనమైనా ఉందా? ఎప్పుడు ఇలాంటి అనర్థాలు, నష్టాలే తప్ప. ఇలా ఇంట్లో మా అందరినీ రోజుకో విధంగా హింసించే బదులు ఒక్కసారే చంపేయ్. లేదంటే నువ్వే ఏ నుయ్యో గొయ్యో చూసుకో. అంతకు మించి నువ్వు మాకు చేసే లాభమేమీ లేదు అని సరోజ రోజంతా ఏదో ఒక కారణంతో సీతని తిడుతూనే ఉంటుంది. సాయంత్రం అవగానే ఇంటి ముందు చాలా దిగాలుగా కూర్చునుంటుంది, తన కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ. కాసేపటికింటికొచ్చిన కృష్ణ ఇంటి గుమ్మం ముందు దిగాలుగా ఉన్న తన తల్లిని చూసి, ఏంటమ్మా ఈ సమయంలో ఇంటి ముందు ఇలా దిగాలుగా కూర్చున్నావు? ఏమైంది నీకు? అవ్వడానికి కొత్తగా ఏముంటుందిరా, రోజు ఉన్నదే. కోడలికి నేను నచ్చడం లేదు, నన్ను ఇంటి నుంచి పంపించాలని చూస్తూ ఉంటుంది. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? అందుకే తనేమన్నా నేను ఎదురు మాట్లాడకుండా ఇలా ఇంటి ముందు కూర్చొని ఉంటున్నానంతే. నేనేదో తన మీద నీకు చాడీలు చెప్తున్నాననుకోకు కృష్ణ. నువ్వు అడిగావు కాబట్టే చెప్తున్నాను. కోడలి మీద నాకు ఎలాంటి కోపం లేదు అని అంటుంది. వెంటనే కృష్ణ చాలా కోపంగా ఇంట్లోకి వెళ్లడం చూసి, నా పథకం అమలవ్వబోతుంది అని తనలో తానే నవ్వుకుంటుంది. కోపంగా ఇంట్లోకి వెళ్లిన కృష్ణ సీతను కొడతాడు. నీలాంటి ఒక ఆడపిల్లని నా భార్య అని తీసుకురాగానే ఎవరు ఏంటి అని అడగకుండా కోడలుగా ఒప్పుకుంది మా అమ్మ. అలాంటమ్మ మీద నీ ప్రతాపం ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు నా జీవితంలోకి రాకముందు నుంచే మా అమ్మ నా జీవితంలో ఉంది. ఉండడం కాదు, నాకు జీవితాన్ని ఇచ్చిందే మా అమ్మ. అలాంటి మా అమ్మని ఇంట్లోంచి పంపించాలని చూస్తావా? అమ్మ ముఖ్యమా, భార్య ముఖ్యమా నన్ను అడిగితే నాకు అమ్మే ముఖ్యమని చెప్తాను. దీన్ని బట్టి ఎలా నడుచుకోవాలో నీకు అర్థమైందనుకుంటా. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటే మంచిదే నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్తున్నా కృష్ణ సీత చెప్పే మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తున్నా అత్త నటనకి రోజు భర్తతో తిట్లు తింటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది సీత. ఇలా రోజు ఉదయం అంతా అత్తయ్యతో, సాయంత్రం అవగానే ఆయనతో నరకం అనుభవించే బదులు ఒక్కసారి వీటన్నిటికీ దూరం అయితే మంచిది అని దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ వెళ్తూ ఒక కుగ్రామానికి చేరుకుంటుంది. అక్కడ 2-3 ఇల్లులు తప్ప ఇంకేమీ కనిపించలేదు తనకి. అప్పుడే ఒక ఇంట్లో నుంచి ఒక స్వామీజీ బయటికొచ్చి, చెప్పు తల్లి, నీ సమస్య ఏమిటి? నాకు సమస్య ఉందని మీకెలా తెలుసు? మీరెవరు? సమస్యలతో ఉన్నవారికి ఈ మార్గం చూపిస్తాడు. మేము ఆ దేవుడి భక్తులం. చెప్పమ్మా, నీ సమస్య ఏమిటి అని అనగానే సీత తనకు జరిగిన విషయాలన్నీ ఆ స్వామీజీకి చెప్తుంది. సీత చెప్పిన విషయాలన్నీ విన్న స్వామీజీ కాసేపు దీర్ఘంగా ఆలోచించి, తల్లి, నీకొక విషయం చెప్తాను విను.
ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఇంట్లో నీతో పాటు ఉన్న అత్త నిన్ను తిడుతుందని, ఇబ్బంది పెడుతుందని నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు మీ అత్త కోసం ఏదైనా చేశావా? నీ నుంచి తానేం కోరుకుంటుందో నీకు తెలుసా? నీ భర్త నీ మాట వినడం లేదని నిరాశపడుతున్నావే తప్ప ఏనాడైనా నీ భర్తతో ప్రేమగా మాట్లాడి చూసావా? వీటన్నింటికీ నీ దగ్గర సమాధానం లేదు. కానీ గయ్యాళి అత్త, కోపంగా ఉండే భర్త అని మాత్రం చెప్పగలవు, అంతేనా? అంటే అది స్వామీజీ అలా అని కాదు, కానీ వాళ్ళు నాతో ప్రేమగా ఉంటే అంతే చాలు. వాళ్ళు నీతో ప్రేమగా ఉండాలంటే నువ్వు వాళ్లతో ప్రేమగా ఉండాలమ్మా. క్రూర జంతువులు కూడా మనం ప్రేమ చూపిస్తే కొద్ది రోజుల్లోనే అవి మనతో ప్రేమగా ఉంటాయి. మనమందరం మనుషులమే కదా, ఆ మాత్రం ప్రేమగా ఉండలేమా? సరే, నీ సమస్య ఏంటి? మీ అత్త నీకు ఆస్తిపాస్తులు లేవని తిడుతుందనే కదా? సరే, ఎప్పటికీ చెరిగిపోని ఆస్తి నీకిస్తాను. నీ జుట్టు పొడవుగా మారడమే కాకుండా మాయా బంగారు జుట్టుగా మారిపోతుంది, సరేనా? అని అనగానే సీత చాలా సంతోషంగా సరే అని అంటుంది. వెంటనే తన జుట్టంతా మాయా బంగారు జుట్టుగా మారిపోతుంది. సీత చాలా సంతోషంగా స్వామీజీకి ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. సీత బంగారు జుట్టును చూసిన సరోజ ఆశ్చర్యపోతుంది. అత్తయ్య, ఈ మాయా బంగారు జుట్టు స్వామీజీ నాకిచ్చిన వరం. ఎప్పటికీ ఇది తరిగిపోని నా ఆస్తి. ఇప్పుడు చెప్పండి, నేను అందంగా ఉన్నానా? తల నిండా బంగారమే, ఇంతకన్నా ఆస్తులేమైనా కావాలా? ఎప్పుడు వెంట తిరిగే ఆస్తులు ఎవరికైనా ఉంటాయా చెప్పండి. సరే సరేలే, మాయా బంగారు జుట్టు అయితే ఏంటి? అదేమైనా మనకి తిండి పెడుతుందా? ఇంట్లో చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? అది చెప్పు ముందు. నువ్వు కనిపించకపోయేసరికి ఎంతలా వెతికామో తెలుసా? ఇప్పటి వరకు తెలిసిన వారందరికీ ఫోన్ చేసి ఎవ్వరూ నీ జాడ చెప్పకపోయేసరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు వాడు అంటూ ఫోన్ తీసి కృష్ణకు చేస్తుంది తల్లి. కృష్ణ, కోడలు ఇంటికొచ్చిందిలే, నువ్వు కూడా ఇంటికొచ్చేయ్. చూడమ్మా, సంసారం అన్నాక 1,00,000 ఇబ్బందులుంటాయి. తెలుసో తెలియకో ఎవరో ఏదో మాట అంటూనే ఉంటారు. అంత మాత్రాన ప్రతి విషయాన్ని మనసులో దాచుకుని ఆలోచిస్తూ ఉంటే ప్రతిదీ తప్పులాగే కనిపిస్తుంది. తాలి కట్టిన భర్త నీతో ఉండాలని ఎలాగనుకుంటావో, కనిపెంచిన నా కొడుకు నాతో ఉండాలి అనుకోవడం తప్ప నీ విషయంలో కాస్త దురుసుగా ప్రవర్తించానని నాకు అర్థమవుతుందిలే. ఆ మాత్రానికి ఇల్లు వదిలేసెళ్తావా? నువ్వు ఇంట్లో ఉంటే ముసలి నోరు ఊరుకోక ఏదో మాట అంటానేమో, కానీ నువ్వు లేకుండా ఇంట్లో ఉండలేను సీత. మన ఇంట్లో మనిషి కనిపించకపోతే ఎంత కంగారుగా ఉంటుంది చెప్పు. నువ్వు నీ బంగారు జుట్టు ఉండా లేకపోయినా నువ్వు ఇంట్లో మనిషివే. తెలుసో తెలియకో ఇబ్బంది పెట్టుంటే క్షమించు అని అంటుంది సరోజ. అదే సమయానికి అక్కడికొస్తాడు కృష్ణ. సీతని కొట్టాలన్నంత కోపంగా చేతుతాడు. కాని కొట్టకుండా, నిన్నెప్పుడు ఏం జరిగిందని అడగకుండానే నేను కాస్త దురుసుగా ప్రవర్తించా, ఇకపై ఎప్పుడలా ప్రవర్తించను అని అంటాడు. తన భర్తలో కూడా మార్పు కనిపించడంతో సీత ఎంతో సంతోషిస్తుంది. అప్పటి నుంచి ఇంట్లో ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. సరోజ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. డాక్టర్కి చూపించగా ఆపరేషన్ చేయాలి, చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్పాడు. వెంటనే సీత తన బంగారు జుట్టు నమ్మి సరోజకి ఆపరేషన్ చేయించాలి అనుకుంటుంది. అప్పుడే స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి సీతకి. చూడమ్మా, నీ బంగారు జుట్టుని ఎవరైనా వాడుకోవచ్చు, కానీ నీ అవసరానికి నీ అంతట నువ్వు వాడుకుంటే మాత్రం ఒక్కసారితోనే నీ జుట్టు మాయమైపోతుంది. తర్వాత నీకు గుడ్డు మాత్రమే మిగులుతుంది అత్తయ్య ప్రాణాల కంటే నా జుట్టు ముఖ్యమేమీ కాదు అని తన బంగారు జుట్టునంతా కత్తిరించుకొని తీసుకుని వెళ్ళి వాటిని అమ్మిన డబ్బులు తీసుకుని వచ్చి సరోజ ఆపరేషన్ చేస్తుంది. సరోజకి ఆపరేషన్ జరిగి సరోజ ఆరోగ్యం కుదుట పడుతుంది. అత్తయ్య, ఈ గుండెతో నేను అందంగా లేను కదా? పిచ్చి పిల్ల, అందం కనిపించే అవయవాల్లో కాదే, కనిపించని మనసులో ఉంటుంది. కనిపించని ఆలోచనల్లో ఉంటుంది. మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉండి ఆలోచించి మాట్లాడే మాటలు ఎంత ప్రేమగా ఉంటే మనమంత అందమైన వాళ్ళం. నువ్వు నీ బంగారు జుట్టుని నా కోసం త్యాగం చేశావంటేనే నీ మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇంతకన్నా అందమే ఉంటుంది చెప్పు, నా బంగారానివే నువ్వు అని దగ్గరకు తీసుకుంటుంది సరోజ. మమ్మల్ని క్షమించండి వీరయ్య గారు. మీ అమ్మాయి పూజ మాకు ఎంతగానో నచ్చింది. కానీ మీ అమ్మాయి
పొడుగు కాళ్ళు ఉన్నాయి చూశారు. మా అబ్బాయి మీ అమ్మాయి కాళ్ళ మోకాళ్ళ దగ్గరికి కూడా లేడు. అలాంటప్పుడు వారిద్దరికీ ఎలా పెళ్లి చేస్తాం చెప్పండి? అయ్యో పర్లేదండి, మాకిదేమీ కొత్త కాదు. అందరూ మా అమ్మాయి పొడుగు ఉండడం వల్ల ఎవ్వరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఆ భగవంతుడు తనకి ఆ శాపం ఎందుకిచ్చాడో ఏమో. మీరే దిగులు పడకండి, తనకి తగ్గ సంబంధం తప్పకుండా వస్తుంది. నాన్నా, ఎందుకు నాన్నా ఇప్పుడు ఏమైందని మీరు బాధపడుతున్నారు చెప్పండి? నాకు పెళ్లి కాకపోతే ఏమైనా అవుతుందా? అయినా ఎందుకు నాన్నా పెళ్లి చేసి నన్ను పంపించాలని చూస్తున్నారు? నేను పెళ్లే చేసుకోను. పూజ బాధపడుతూ తన గదిలోకి వెళ్ళింది. ఎందుకండి తన ముందే బాధపడతారు? మీ బాధను చూస్తే అది పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందా చెప్పండి? దానికేం వయసు మీద పడలేదు కదా, వెతుకుదాం ఇంకా సంబంధాలు. వీరయ్య, రాధమ్మ పూజ కోసం ఇంకా మరిన్ని సంబంధాలు చూస్తూ ఉన్నారు. చెన్నపట్నంలో నివసించే వేణుకి కూడా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఒరే వేణు, ఎప్పుడు చూడు ఇలా ఇంట్లోనే ఉండి ఏ పని పాట చేయకుండా ఉంటే ఎవరు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు చెప్పు? అలా బుద్ధి చెప్పు వాడికి. ఇప్పటికీ 20 సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయాయి. చిన్నప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు ఇలా పెళ్లి విషయంలో కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాడు సారు. బయట అందరికీ 20 మంది అమ్మాయిలను రిజెక్ట్ చేశారని గొప్పగా చెప్పుకుంటున్నాడు నీ కొడుకు. పాపం వారికేం తెలుసు, వారే వీడిని చీకొట్టి రిజెక్ట్ చేస్తున్నారని. అబ్బా ఏంటి నాన్న పొద్దు పొద్దున్నే? భూమి మీద పుట్టినోడెవడో మధ్యాహ్నం 1 గంటను పొద్దున్నే అనడో. 1 గంట వరకు పడుకోవడానికి సిగ్గులేదారా నీకు? పడుకోవడానికి సిగ్గెందుకు నాన్న, బెడ్ ఉంటే నిద్ర వస్తుంది చాలు. చిచి, ఇంకేం మాట్లాడతామే వీడితోని అంటూ గంగాధర్ వేణుని తిడుతూ ఉండగా అప్పుడే అక్కడికి కనకయ్య అనే వ్యక్తి వచ్చాడు. ఏం కనకయ్య, బావున్నావా? ఏంటి ఇలా వచ్చావు చాలా రోజుల తర్వాత? ఏమీ లేదండి గంగాధర్ గారు, మీ అబ్బాయికి ఏ సంబంధం కూడా కుదరడం లేదని విన్నాను. ఇక్కడే సిరిపురం అనే ఊరిలో వీరయ్య అనే వ్యక్తి ఉన్నాడు. తనకి పూజ అనే పేరు గల కూతురుంది. మీకు తగిన సంబంధం, కాకపోతే అమ్మాయి కొంచెం పొడుగు అంతే. పొడుగో పొట్టో అమ్మాయి మాకు నచ్చడం కాదు, అసలు అమ్మాయికి వీడు నచ్చితే చాలు. సంతోషం, అయితే ఈ విషయం వారికి వెంటనే తెలియచేసి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. కొన్ని రోజుల తర్వాత వేణు పూజని చూడటానికి వెళ్ళాడు. అమ్మాయి మరీ పొడుగ్గా ఉంది కదండి, మన అబ్బాయిని చూసారా? ఈ సంబంధం అవసరం అంటారా? అమ్మాయి పొడుగు పొట్టి అని మనం చూసే రోజులు పోయాయే. వాణ్ణి చూసావా? ఇంకొన్ని రోజులైతే వాడికి ఈ సంబంధాలు కూడా రావు. నా కొడుకేమైందండి? వాడు రాకుమారుడు. అవునే, రాకుమారుడే, కానీ వయసు పైబడిన రాకుమారుడు. మీలో మీరు ఏం మాట్లాడుకుంటున్నారండి? అమ్మాయి నచ్చిందా? నాన్న నచ్చలేదని చెప్పు. నువ్వు కొద్దిసేపు నోటికి తాళం వేస్తావా? ఇంకా నువ్వు రిజెక్ట్ చేసే పొజిషన్లో ఉన్నావనుకుంటున్నావా? అబ్బాయి ఏదో చెప్తున్నాడు. అదే అండి, వాడికి అమ్మాయి చాలా బాగా నచ్చిందంట. సంబంధాలు కలుపుకుందామని చెప్తున్నాడు. ఒక్కసారి అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడంటే మనం ముహూర్తాలు పెట్టుకుందాం. అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడటండి. శుభం, ఇక త్వరగా ముహూర్తాలు పెట్టేద్దాం. కొన్ని రోజుల తర్వాత ఒక శుభముహూర్తాన వేణుకి పూజకి పెళ్లి జరిపించారు పెద్దలు. ఏరా వేణు, నీ భార్య నీకంటే పొడుగంట కదా, తనని ముద్దు పెట్టుకోవాలన్నా కూడా నువ్వు నిచ్చెనేసుకోవాలంట కదా. అయినా వీడు మన ముందు ఎంత బిల్డప్ కొట్టిండ్రా. వీడికి నచ్చక 20 మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశాడంట. ఇప్పుడు చూస్తుంటే 20 మంది వీడిని రిజెక్ట్ చేసినట్లుగా అనిపించడం లేదు. అవునరా, వీడిని మాటలు చెప్పాడో మనకి. అయినా వీడు లక్కీ ఫెలోరా. పళ్ళ కోసం మనలా చెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు, వాడి భార్య నిలబడి కోసేస్తుంది. అవునవును రోయ్, కోపం వస్తే అదే కాళ్ళతో వీడిని తొక్కేస్తుందేమో. ఇలా అందరూ వేణు పైన జోకులు వేస్తూ వేణుని ఏడిపిస్తూ ఉన్నారు. ఇంకో పక్క వేణు వాళ్ళిల్లు పూజకి చాలా చిన్నదిగా ఉంది. అమ్మా, పైన చూసుకొని నడువు. అత్తమ్మా, నేను మోకాళ్ళు వంచి నడుస్తున్నా కదా, కాళ్ళు బాగా లాగుతున్నాయి. అరే వేణు,
పూజకి మన ఇల్లు ఎత్తు తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందిగా ఉందిరా. తన కోసం రేపు ఇంటి పైకప్పు విప్పి ఎత్తుగా కడదాం. ఆ తన ఎత్తుకు తగ్గట్టుగా కట్టాలంటే మనం 2 ఫ్లోర్లు వేసినట్టుగా కట్టాలి. మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం ఏ సహాయం చెయ్యను. అరే, మీ నాన్న పైకెక్కి కొత్త గడ్డి కప్పగలడా? ఆయనకి ఈ వయసులో వీలు పడుతుందా చెప్పు? చెప్పాను కదా, మీరేమన్నా చేసుకోండి, నేను మాత్రం ఎలాంటి సహాయం చేయను అంటూ వేణు వెళ్ళిపోయాడు. వీడికి ఇంటి బాధ్యత గురించి ఎప్పుడు తెలుస్తుందో ఏమో. అత్తయ్య గారు, మీరేమీ బాధపడకండి. ఇంటి పైకప్పు గురించి నేను చూసుకుంటాను. పూజ తన పొడుగు కాళ్లతో నిలబడి ఇంటి పైకప్పు మొత్తం విప్పేసి కొత్త కప్పుని చాలా ఎత్తుగా పెట్టింది. అది చూసిన వారు అంతా ఆశ్చర్యపోయారు. ఆ మరుసటి రోజు వాణి అనే ఆవిడ సుశీల ఇంటికొచ్చి, ఏమమ్మా సుశీల, మీ కోడలు మీ ఇంటి పైకప్పుని కప్పుతుంటే చూశాను. 2-3 చేసే పని తను ఒక్కతే చేసేసింది. మేం కూడా ఇంటి పైకప్పుని కప్పించాలి అనుకుంటున్నాం. అందుకోసం మీ కోడలికి డబ్బులు కూడా చెల్లిస్తాను. ఏంటి వాణి, ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేను నా కోడల్ని పనికి పంపించాలా? ఎలా కనపడుతుంది నా కోడలు అంటూ సుశీల వాణిని తిడుతూ ఉండగా అక్కడికొచ్చి, అత్తయ్య, ఆవిడ్ని తిట్టకండి. నాకు కూడా ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది. అలా బయటికి వెళ్ళి పని చేస్తే అన్నా కొంచెం బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. ఎలాగో నాకు ఆ దేవుడు పొడుగు కాళ్ళు ఇచ్చాడు కదా, వాటిని ఉపయోగించుకొని ఇలా అయినా డబ్బులు సంపాదిస్తాను. వాణిగారు, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను రేపు వచ్చి మీ ఇంటి పైకప్పు కప్పుతాను. అలా పూజ మరుసటి రోజు వాణి ఇంటికి వెళ్ళి ఇంటి పైకప్పు కప్పింది. అది చూసి చాలా మంది పూజని ఇంటి పైకప్పు కప్పడానికి తీసుకువెళ్లేవారు. చూశారా, సుశీల పాపం తన కోడలితో పని చేపిస్తూ డబ్బులెలా సంపాదిస్తుందో. ఆయన ఇంటి కోడలతో అలా పని చేయించి ఎక్కడైనా డబ్బులు సంపాదిస్తారా అసలు? పైగా ఇంట్లో 2 మగవాళ్ళున్నారు. కోడలు పనిచేసి డబ్బులు సంపాదిస్తుంటే ఇంట్లో మగవాళ్లతో సహా కాలు మీద కాలేసుకుని కూర్చొని తింటూ ఉన్నారు. అలా అందరూ నానా విధాలుగా మాట్లాడుకుంటూ ఉండగా ఆ నోట ఈ నోట వెళ్ళి సుశీల చెవిలో ఆ మాటలన్నీ పడ్డాయి. ఏమమ్మా సుశీల, రేపు మీ కోడల్ని పనికి పంపిస్తావా కాస్త? నీకెన్ని డబ్బులు కావాలన్నా కూడా ఇస్తాను. అసలే పనులన్నీ ఆగిపోయాయి. లేదయ్యా, ఇక నుండి నా కోడలు ఎవ్వరింటికి కూడా పని చేయటానికి రాదు, వెళ్ళదు. మీరు వేరే వాళ్ళని చూసుకోండి. ఏమైంది అత్తయ్య? నేను పనిలోకి వెళ్తాను. నేను బాగానే ఉన్నాను కదా, ఏమైంది? ఏమీ లేదమ్మా పూజ, జనాల కళ్ళెప్పుడు కూడా కుళ్ళుతో నిండుంటాయి. మనం బాగుపడుతూ ఉంటే చూసి అస్సలు సహించరు. అయినా ఇంట్లో 2 మగవాళ్ళు ఉంటే నువ్వెందుకమ్మా పనిలోకి వెళ్ళడం చెప్పు? నువ్వు ఏ పనికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండు. ఆ రోజు నుండి పూజ ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టింది. ఒకరోజు పూజ సుశీల ఇద్దరూ కలిసి కూరగాయల కోసం బజారుకు వెళ్ళగా అక్కడందరూ పూజని చూసి, ఏంకా నయం, ఇంకొద్దిగా ఎత్తుంటే అందరూ ఆమెని పెద్ద కొండని చూసినట్లుగా చూడవలసి వచ్చేది కావచ్చు అని అందరూ పూజ ఎత్తుపైన జోకులు వేసి నవ్వుకుంటూ ఉన్నారు. ఆ మాటలు వినపడినా కూడా పూజ ఏమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంది. ఇంతలో అక్కడ దగ్గరలో ఉన్న నది అవతలి గట్టు వైపు ఒక పిల్లవాడు ఉండి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నా బాబు తెప్పలో అటువైపు వెళ్ళిపోయాడు. ఎవరైనా నా బాబుని ఇటువైపుగా తీసుకురండి, నా బాబు అంటూ ఆ మహిళ ఏడుస్తూ అందర్నీ బ్రతిములాడుతూ ఉంది. అమ్మా, అసలు నీ పిల్లాన్ని ఆ తెప్పని తీసుకొని ఎవరు వెళ్ళమన్నారు చెప్పండి? ఇప్పుడు నది ప్రవాహం చూసారా, చాలా పెరిగిపోయింది. అటువైపు వెళ్ళి నీ బాబుని ఎవ్వరూ తీసుకురాలేరు. అలా అనకండి అయ్యా, దయచేసి నా పిల్లవాడినైనా తీసుకుని రండి. నీకు చెబితే అర్థం కావడం లేదా? ఇప్పుడు నీ బాబు కోసం మా ప్రాణాలు అడ్డం పెట్టాలా? చెప్పమ్మా, వెళ్ళు వెళ్ళు. ఎందుకండి అలా అంటున్నారు? పాపం ఇంతమంది ఉన్నాం, మనం ఇటువైపుగా ఆ పిల్లవాడిని తీసుకురాలేమా? పాపం ఆ తల్లి బాధ చూడండి, తన పిల్లవాడి కోసం ఎలా బాధపడుతుందో. నీకు ఆమెపై అంత జాలుంటే నువ్వే వెళ్ళి ఆ బాబుని కాపాడి తీసుకొనిరా, మాటలు చెప్పడం కాదు. నేనే వెళ్ళి బాబుని తీసుకొస్తాను. అమ్మా పూజ, ఆ నది ప్రవాహం చూసావా ఎలా ఉందో? ఎందుకమ్మా నీకంత రిస్కు? ఒక్కసారి ఆలోచించు, మనకి ఇవన్నీ అవసరమా? అత్తయ్య, ఒక్కసారి ఆ తల్లి ముఖం చూడండి,
తన బిడ్డ కోసం ఎంత పరితపిస్తుందో. అయినా ఇక్కడ ఇంతమంది ఉండి ఆవిడికి సహాయం చేయలేకపోతే అసలు మానవత్వం అనే మాటకి అర్థమే లేదత్తయ్య. అంటూ పూజ అక్కడే ఉన్న ఒక పెద్ద తాడు తీసుకుని ఆ తాడుని అక్కడ ఉన్న పెద్ద చెట్టుకు కట్టి, ఇప్పుడు నేను ఈ తాడు సహాయంతో నది అవతల వైపుగా వెళ్ళి బాబుని తీసుకుని వస్తాను. మీరు ఈ తాడు జారిపోకుండా చూడండి. అంటూ పూజ ఆ తాడుని పట్టుకొని నది అవతల వైపు తన పొడుగు కాళ్లతో సులభంగా నడుచుకుంటూ వెళ్ళి బాబుని తీసుకుని సురక్షితంగా తీసుకొచ్చింది. ఇదిగోండి మీ బాబు. అమ్మా పూజ, నీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. మీరు నా బాబుకి మరో జన్మని ఇచ్చారు. ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేదు. మీకు మంచి కోడలు వచ్చిందమ్మా. అంటూ పూజ గురించి గొప్పగా మాట్లాడింది ఆవిడ. ఆ మాటలకి సుశీల ఎంతో గర్వపడింది. అక్కడ ఉన్నవారందరూ పూజని పొగుడుతూ మాట్లాడుతున్నారు. నది దగ్గర జరిగిన విషయాన్ని ఇంట్లో గంగాధర్కి చెప్తూ పూజని పొగుడుతూ ఉంది సుశీల. అసలు మీరక్కడ ఉండాల్సింది. పూజ అబ్బాయిని ఎలా కాపాడిందంటే అంటూ ఇంకా చెప్పబోతూ ఉండగా గంగాధర్, అబ్బా సుశీల, ఇప్పటికి 100 సార్లు చెప్పావు ఇదే విషయం. నీ కోడలు చేసింది గొప్ప పనే, కానీ మరీ ఇన్నిసార్లు చెప్పాలా? హా చెప్పాలండి. 100 కాదు 1000 సార్లైనా చెప్పాలి. అప్పటి వరకు పొడుగు కాళ్ళు అని చెప్పి వెక్కిరించిన నోళ్లే పూజని పొగుడుతూ మాట్లాడాయి. ఆ మాటలు వింటుంటే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? ఇంత సంతోషం నేను నా కొడుకు వల్ల కూడా ఎప్పుడూ పొందలేదు. మరి పెళ్లి చూపుల్లో పిల్ల పొడుగుంది, మన వాడికి సెట్ కాదని చెప్పావు. మరిప్పుడు పొగడ్తలతో ముంచేస్తూ ఉన్నావు. నాకైనా ఏం తెలుసండి, అప్పుడు అలా అనిపించిందంతే. అయినా నేను పొడుగు అన్నానే కానీ అమ్మాయి మంచి అమ్మాయిలా ఉందే అని అన్నానా లేదా? చెప్పావా? నువ్వు అలా చెప్పినట్టు నాకు గుర్తే లేదే. ఆ ఏం గుర్తుంటాయిలేండి, వయసు మీద పడుతుంది కదా. అంటూ సుశీల తను అనని మాట కూడా అన్నట్టుగా చెప్పింది. ఇదంతా చూస్తున్న వేణు, మీరిలా తన నెత్తిని పెట్టుకుంటూ ఉండండి, కానీ కన్న కొడుకును మాత్రం పట్టించుకోకండి. నాకు నచ్చని అమ్మాయిని నాకు కట్టబెట్టి మీరు మాత్రం సంతోషంగా ఉంటున్నారా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైందిరా? కాస్త పొడుగు అంతే కదా, అంత మాత్రం దానికి ఏమవుతుంది? ఏమవుతుందా? బయట నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎలా ఏడిపిస్తున్నారో తెలుసా? తన వల్ల నేను ఫ్రెండ్స్తో కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాను అంటూ వేణు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు సుశీల, ఏంట్రా ఊరుకుంటూ ఉంటే మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నువ్వు పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే ఊర్లో అందరూ నానా మాటలు అంటూ ఉంటే అప్పుడేం అవ్వలేదు, కానీ ఇప్పుడు నీ భార్య చేసే మంచి పనుల వల్ల నువ్వు తలెత్తుకొని తిరగలేకపోతున్నావా? అంటూ సుశీల వేణుని తిట్టి పూజతో, నువ్వేం పట్టించుకోకమ్మా, వాడు ఎప్పుడూ అంతే, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడు అంటూ పూజకి సర్ది చెప్పింది సుశీల. కానీ పూజకి మాత్రం ఎప్పటికైనా తన భర్త తనని మెచ్చుకోవాలి, తనని చూసి గర్వపడాలి అని అనుకునేది. అలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు ఆ చుట్టుపక్కల ఊరిలో వారికి పరుగు పందెం పోటీలు పెడుతున్నారు. గెలిచిన వారికి 1,00,000 రూపాయల బహుమానం అని తెలిసింది. అత్తయ్య, నాకు ఎప్పటి నుండో పరుగు పందెం పోటీల్లో పోటీ చేయాలని ఉండేది. నేను కూడా పోటీ చేస్తానత్తయ్య అంటూ పట్టుపట్టింది పూజ. మొదట సుశీల ఒప్పుకోకపోయినా పూజని బాధ పెట్టలేక ఒప్పుకుంది. ఆ తరువాత పూజ ఆ పరుగు పందెం పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి గెలుచుకుంది. ఆ పోటీలో పూజ పరుగు చూసి తనని రాష్ట్ర పోటీలకు, ఆ తర్వాత జాతీయ స్థాయి పోటీలకు తీసుకుని వెళ్ళగా అన్నిట్లో తను మొదటి బహుమతి గెలుచుకుంది. మేడం పూజ గారు, మీరింత సక్సెస్ఫుల్గా ఇక్కడి వరకు రావడానికి కారణం ఎవరు అని ప్రశ్నించాడు. అప్పుడు పూజ, నేను ఇక్కడి వరకు వచ్చానంటే అందుకు కారణం మా అత్తయ్య సుశీల. తన సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను. అంతేకాక నా భర్త అయిన వేణుగారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు. పెళ్ళయి నేను ఇంట్లో కూర్చుని ఉంటే నన్ను మోటివేట్ చేసి నా విజయంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఆయనే లేకుంటే ఈరోజు నేను మీ ముందు ఇలా ఉండేదాన్నే కాదు. అందరూ నన్ను పొడుగు కాళ్ళ అమ్మాయి అని నన్ను ఏడిపిస్తున్నా నా భర్త నన్ను ఏ రోజు కూడా బాధ పెట్టకుండా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు అంటూ వేణు గురించి
చాలా గొప్పగా చెప్పింది. దాంతో వేణుకి తన ఊరిలో తన ఫ్రెండ్స్లో చాలా గౌరవం పెరిగింది. రే వేణు, నువ్వు చాలా గొప్పోడివిరా. మేము నిన్ను ఎంత ఏడ్పించినా నువ్వు మాత్రం నీ భార్యని బాగా చూసుకున్నావురా అంటూ వేణుని పొగడ్తలతో ముంచేస్తూ ఉన్నారు. దాంతో వేణుకి చాలా సంతోషం వేసింది. నా భార్యని నేను ఏ రోజు కూడా కనీసం తిన్నావా అని కూడా అడగలేదు. కానీ తాను మాత్రం నా గురించి అందరి ముందు చాలా గొప్పగా మాట్లాడింది. ఇంత మంచి భార్యను నేను ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పటి నుండి నేను తనని బాగా చూసుకుంటాను అని అనుకుని ఆ రోజు నుండి వేణు పూజని బాగా చూసుకుంటూ ఉన్నాడు.